సో మావోయిస్టు అగ్రనేత లొంగిపోతుండు అని చెప్పేసి ఒక వార్తను మేజర్గా హైలైట్ చేస్తున్నాయి అన్ని పేపర్లు కూడా. మరి ఇప్పుడు ఈయన లొంగిపోయిందా లొంగిపోతాడా అనేది తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏం రాసిలో చూడు. లొంగు బాటలో గణపతి ఆ దిశగా చర్చలు జరుగుతున్న తెలంగాణ పోలీసులట. గణపతి సరెండర్తో ఆపరేషన్ కగార్ ముగించే యోచనలో కేంద్రం ఉందట. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ కీలక భేటీ అయ్యిందట. దీనికే అంట అన్న ఆడి పోయింది కదా, అన్న ఆడి పోయింది ఇదే విషయం మీద, వేరే ఏం పనులు కావు. అదే ఎమ్మెల్సీలు అంతా అన్న ఆ లెవెల్ కాదు, మీకు అర్థం కావట్లేదు. సో రేవంత్ అన్న పోయింది ఓన్లీ ఇట్లాంటి మంచి మంచి పనులకే పోయినట. సో మొత్తానికి ఈయనతోని చర్చలు జరిపి మరి ఆయన సరెండర్ చేసి ఫైనల్గా ఈ ఆపరేషన్ కగార్ అనేది ఈయన సరెండర్తో సమాప్తం చేయాలనే ప్రయత్నం ఏమంటారు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి అంటారు. ఇంకా మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకా టైం అయితే మరి ఇంకా 26 రోజులు ఉన్నాయి. సో మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకురు. ఈ దేశంలో మావోయిజం అనేది కానీ మావోయిస్టులు అనే వాళ్ళు కానీ లేకుండా అందరూ మావోయిస్టులుగా ఉండే అవకాశం వాళ్ళు ప్రయత్నం చేయబోతున్నారు. సో ఈయన అయితే ప్రధానమైన పోస్టులో ఉన్నట్టుంది. ఇది నన్ను సరెండర్ చేస్తే ఆటోమేటిక్గా ఇష్యూ ఇప్పటితోని 95% క్లోజ్ అయింది అనుకోవచ్చు రకంగా. 100 అంటే మరి ఇక చెప్పలేము, ఇంకా చాలా టైం ఉంది, ఇంక 25 రోజులు ఉన్నాయి. ఇక నేడో రేపో 50 మందితోనట. నేడో రేపు మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసిందట. దాదాపు 50 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఇందులో సుమారు 10 మంది వరకు తెలంగాణ వారు కాగా మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే వీరంతా తెలంగాణలో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇది గమ్మత్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న రాష్ట్రాల్లో లొంగిపోవాలనుకుంటారట. నాకేమో మళ్ళీ మంచి మంచి మాటలు వస్తాయి. మంది పిల్లలు మన పిల్లలు అని చెప్పుకోవద్దు. అలా కేంద్రంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఎట్లనైనా సరే మావోయిస్టులు లేకుండా చేయాలి దేశంని వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వస్తున్నారు. మంది పిల్లలు మన పిల్లలు చెప్పినట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు, ఆడ బీజేపీ ఉంది కాబట్టి ఆడికి పోతలేరు. బంద్ చేయరు నాయన ఈ డప్పు పాడుగాను, డప్పు పట్టుకొని కొడుతున్నారు. సో ఇప్పుడు ఈ వార్త నాకు చేసి మా రాజా సిగ్గిలేని రాదా 100% రాసి ఉంటాడు. చూద్దాం ఆగిరా. మా రాధాకి ఇప్పటిదాకా ఏం లీక్ కాకుండా ఏముంటుంది కనిపిస్తుంది మరి రాయనట్టుంది. ఇటు పోతే మా దిశ పత్రిక హైలైట్ చేసి మా చింతపండు చూపిస్తా. మా చింతపండు చాలా పెద్దగా రాసింది. ఇగో మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగుబాటు. నేడు ఢిల్లీలో నక్సలైట్ల మెగా సరెండర్ మేళ. గణపతి సహా 150కి పైగా నేతల కేడర్లో లొంగుబాటు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ హాజరు. మరి నెల 31న మావోయిస్టు ముక్త్ భారత్ సభకు కేంద్రం సన్నాహాలు చేస్తుంట. లొంగుబాటును ధృవీకరించని రాష్ట్ర పోలీసు విభాగం అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి అమిత్ షా గారి ముందు లొంగిపోతున్నారు. మరి ప్రధానమైన అయింది మాజీ మావోయిస్టు దళపతిగా ఆయన ఉండట. సో ఈయనతోని ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్లే. ఇక మరి 31కి సన్నాహాలు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మావోయిస్టు ముక్త్ భారత్ సభట. ఆ సభకు మరి అన్ని సన్నాహాలు చేస్తున్నట. మరి మా రేవంత్ అన్న పత్రిక అయితే రాసింది. ఇది ఇక వీళ్ళంతా ముత్తైదులే అనమాట. చిన్న ముత్తైదవ కామా, పెద్ద ముత్తైదవ కామా. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాస్తుంటారు. ఇప్పుడు మా చింతపండు నవీన్ పటేల్ అతిపెద్ద ఏంది అర్బన్ నక్సలైటా, మీరు ఏదైనా పెట్టుకోరు పేరు అంటే మా రగ్గాడైతే ఐఎమ్ అర్బన్ నక్సలైట్ డెఫినెట్లీ 100% అని చెప్పేసి వాడు చెప్తాడు. మావోడు చెప్పడు, అదొకటే తేడా. సో మా మలేషియా గారు ఇప్పుడు ఈ మావోయిస్టు కుటుంబాల ఓట్లు కావాలి మావోనికి ఇప్పుడు. సో ఓట్ల కోసం ఏదైనా చేసే కాంగ్రెస్ పార్టీ రక్తం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో మావోడు హైలైట్ చేసి చూసుకోరు. ఇక చింతపండు బాగున్నది న్యూస్, నచ్చింది ఇలా. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్ అయ్యిండు ? కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో లొంగుబాటు. అదుపులోకి తీసుకున్న కేంద్ర బలగాలు, అందుకే ఢిల్లీ వెళ్ళిన సీఎం మరి ఏకాకిగా మిగిలిపోయిందట మరి గణపతి, అందుకే ఆయన సరెండర్ అవుతుండు అని చెప్పేసి మా చింతపండు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి మావాడు భూతద్దం పెట్టి తేలాడి ఇవన్నీ ముచ్చట రాసిన మీరు దయచేసి కీర్తించాలని కోరుతున్నాను. అప్రిషియేట్ చేయాలి మావోని, మీరు ఇంత బ్రహ్మాండంగా వార్త రాశారు. సో ఇంత మంచిగా ఒక మావోయిస్టు సరెండర్ అవుతుందని చెప్పేసి అన్ని రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా పత్రికలు, అన్నగారి పత్రికలు, మా పెద్దన్న గారి పత్రికలు అన్ని కూడా ఒకటే స్లాంగ్ లో ఒకటే లైన్ లో మంచిగా రాసినాయి. ఇక రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఢిల్లీలో సరెండర్ అవుతారట. అదైతే చాలా గొప్ప విషయం. మా రేవంత్ అన్న ఏపిస్తుంది సరెండర్లని అని వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఏందనేది మీరు చెప్పాలి.